ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి ఐబిఎం కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క వేకెన్సీ అనేది. అలాగే ఇండస్ట్రీ కన్సల్టెంట్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ ద్వారా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో ఉంటుంది అనమాట. ఈ యొక్క కంపెనీ ఒక వారం కిందట తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. సో 37 మంది ఇప్పటి వరకు దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీ అనేది లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది. హైబ్రిడ్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకుని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా మీరు తెలుసుకొని అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే పరిచయం అనేసి ఇవ్వడం జరిగింది. ఈ పాత్రలో మీరు మా ఐబిఎం కన్సల్టెంట్ క్లయింట్ ఇన్నోవేషన్ సెంటర్లో డెలివరీ సెంటర్లో ఒక దానిలో పనిచేస్తారనమాట. ఇక్కడ మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ క్లయింట్లకు లోతైన సాంకేతిక మరియు పరిశ్రమ నైపుణ్యాన్ని అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మా డెలివరీ సెంటర్లను మా క్లయింట్లకు స్థానికంగా ఆధారిత నైపుణ్యాలు మరియు సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇవి ఆవిష్కరణ మరియు కొత్త సాంకేతికతలు సేకరించడానికి సహాయపడతాయి అన్నమాట. ఐబిఎం కన్సల్టింగ్ లో కెరీర్ దీర్ఘకాలిక సంబంధాలను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లతో సన్నిహిత సహకారాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత వినూత్నమైన మరియు విలువైన కంపెనీల కోసం హైబ్రిడ్ క్లౌడ్ మరియు ఏఐ ప్రమాణాన్ని మెరుగుపరచడానికి మీరు బహుళ పరిశ్రమల్లోని దార్శకునికతో సహకరిస్తారనమాట. ప్రభావాన్ని వేగవంతం చేయడానికి మరియు క్లయింట్లు అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి మీరైతే సహాయపడతారు. ఐబిఎం సాఫ్ట్వేర్ మరియు రెడ్ హ్యాట్తో మీరైతే ఐబిఎం పోర్ట్ఫోలియోని అంతటా కూడా మా బలమైన సాంకేతిక ప్లాట్ఫామ్ల ద్వారా మీరైతే ప్రారంభించబడతారనమాట. ఓకేనా. సో పాత్ర యొక్క బాధ్యతలు చూసుకుంటే అప్లికేషన్ డెవలపర్గా మీరు చేస్తారు. మీరు సిస్టమ్ అవసరాలను చురుకైన వాతావరణంలో అనుకూలీకరించిన వ్యవస్థను రూపకల్పన మరియు అభివృద్ధిలోకి అనువదించడం అనేది చేస్తారు. ఐబిఎం ద్వారా భవిష్యత్తులోని నడిపిస్తారనమాట. సో మీరు కీలకమైన వ్యాపార అవసరాలకు కోడ్గా మారినప్పుడు మరియు ఆవిష్కరణలను నడిపించినప్పుడు ఐబిఎం విజయం మీ చేతుల్లో ఉంటుందన్నమాట. మీ పని ఐబిఎం మరియు దాని క్లయింట్లకు ప్రపంచవ్యాప్తంగా శక్తివంతం చేస్తుంది. ఎంటర్ప్రైజ్ సిస్టంలో కోడ్ను సహకరించడము మరియు సమగ్రపరచడం, మీరు తాజా విద్య సాధనాలు మరియు సాంకేతికతో ప్రాప్యతను కలిగి ఉంటారనమాట. మరియు ప్రపంచ సాంకేతిక నాయకుడితో అపరిమితమైన కెరీర్ మార్గాన్ని కలిగి ఉంటారు. ఐబిఎంకి రండి మరియు ప్రపంచ ప్రభావాన్ని చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ అనేది నిర్వహించాలి. కొత్త టెక్నాలజీ నేర్చుకొని మీరైతే పనిలో ముందుకెళ్ళాలి. డిబ్బింగ్ కూడా నిర్వహించే విధంగా ఉండాలి. ప్రాధాన్యత గల విద్య వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ట్యాంటమ్లో బేస్ 24 అభివృద్ధిలో 5 నుండి 10 సంవత్సరాల అనుభవం అయితే కావాలన్నమాట. సజావుగా చెల్లింపు ప్రాసెసింగ్ మరియు లావాదేవీ మార్పిడికి మద్దతు ఇవ్వడానికి ట్యాండమ్ వ్యవస్థలపై బేస్ 24 అప్లికేషన్ రూపొందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి చేయండి మరియు నిర్వహించండి అని చెప్పడం జరుగుతుంది. బలమైన సమస్య పరిష్కార నైపుణ్యం అనేది కావాలి. బేస్ 24 ఈపీఎస్ మరియు ట్యాండమ్ వాతావరణాలకు సంబంధించిన ఉత్పత్తి సమస్యలను కూడా మీరు కేటాయించాలన్నమాట. సో ఇది మొత్తం అంతా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.